మున్సిపాలిటీ దగ్గర రిపబ్లిక్ డే అనేది జరుపుకుంటున్నారు. రిపబ్లిక్ డే మరియు కొద్దిగా వచ్చేసి ఇండిపెండెన్స్ డే ఒకేలాగా అనిపిస్తాయి అని చెప్పుకోవచ్చు. రిపబ్లిక్ డే అంటే మేమందరం కలిసి ఇక్కడ లా అనేది ఫాలో అవుతున్నాం అని, ఒక రిపబ్లిక్ డే అని అందరు కలిసి రాజ్యాంగం రాసి ఒక బుక్ లాగా పెట్టారని చెప్పుకోవచ్చు. ఆ బుక్ని ఫాలో అవుతాం అని అందరూ ఒప్పుకునేటట్టుగా ఒప్పుకున్నాము అని ప్రతిరోజు ప్రతి రిపబ్లిక్ డేకి ఇలా నడుచుకుంటా వెళ్తారని చెప్పుకోవచ్చు. రోడ్లపైన పిల్లలు పెద్దలు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో చాలా వరకు అందరు కలిసి రిపబ్లిక్ డే అనేది సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. చూపిస్తాను ఇక్కడ ఎలా కట్టారో ఫ్లాగ్స్. మొత్తం మున్సిపాలిటీ మొత్తం వేరులాగా కనపడుతుంది, చాలా మంచిగా చూపిస్తాను. ఇక్కడ జెండా కూడా వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో చూడండి మీరు ఏమేం జరుగుతుందో ఇక్కడ గద్వాల్ మున్సిపాలిటీ దగ్గర. ఇక్కడ ప్రతిరోజు దేశం కోసం ఆలోచిస్తూ పనిచేస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. కానీ దేశానికి రెస్పెక్ట్ ఇస్తూ ఈరోజు జరుపుకుంటున్నారు. ప్రతిరోజు ప్రజలకు మంచి చేస్తే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కానీ లేకుంటే బేటీ వాళ్ళు కానీ అందరూ మంచిగా ఉంటారని అనుకుంటున్నా. ఇక్కడ రూల్స్ అనేటివి ఫాలో అయ్యకుండా, అంతేగాని అడ్డదారులు దొక్కకుండా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. వేరే జనాలకి అందరికీ ఇబ్బంది. తో ఎలా పెట్టారో ఇక్కడ మున్సిపాలిటీ దగ్గర చూడండి. ఫ్లాగ్ కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, ఉర్దూలో ఉంది. అందరికీ మేము విలువ ఇస్తున్నామని ఇక్కడ 3 భాషల్లో పేరు అనేది ఉంది. ఇక్కడ చూడండి పెద్ద మనిషి ఏదో సైగా చేస్తున్నాడు, ఏదో కొట్లాడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ జెండా అనేది ఎగిరేయబోతున్నారు. చాలా వరకు వెహికల్స్ కూడా వచ్చాయి. లోపలికి వెళ్తా కొద్దిగా మున్సిపల్ ఎలక్షన్లు కూడా దగ్గరగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్లాగ్ అందరూ కలిసి అందరూ అధికారులు వెళ్ళి అక్కడ జెండా ఎగిరేయబోతున్నారని చెప్పుకోవచ్చు. చూపిస్తాను అక్కడ జెండా ఎలా ఎగిరేయబోతున్నారో. చాలా వరకు మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తులు రావడం జరిగింది. ఇక్కడ స్వీట్ కూడా ఇస్తారు, స్వీట్ మిక్చర్ ఉంటుంది. గవర్నమెంట్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. మనం ఫ్రీగా తినొచ్చు, మరియు నీళ్ళు కూడా ఉంటాయి గవర్నమెంట్వి, మంచిగా తాగొచ్చు, తినొచ్చు. ఇక్కడైతే చూద్దాం, మరి కొంచెంసేపు ఉన్నాక వస్తాను మళ్ళీ, లేకుంటే ఇప్పుడే తీసుకుంటాను ఇస్తే స్వీట్ మిక్చర్. చూద్దాం ఇక్కడైతే ఎవరున్నారో ఒకసారి వీడియో తీస్తాను. మున్సిపాలిటీ దగ్గర అందరూ జెండా పెట్టుకోవడం జరిగింది. చూడండి జెండా ఎలా పెట్టుకున్నారో. ఇక్కడ పెన్ను కూడా పెట్టుకున్నాం, చదువుకున్నాం. ఓకే, ఇక్కడ సమాజం ఎలా ఉందో అలా ఫాలో అవుతున్నాం అనేటట్టుగా ఒక చదువు. అప్పట్లో చదువు లేకుండా ఏం లేకుండా ఊరికే అడవి మనుషుల్లాగా బతికేది. కానీ ఇప్పుడు చదువుకున్నాం. ఓకే, ఇక్కడ రూల్స్ అనేవి తెలుసు, మంచి చెడ్డ తెలుసు. ఇక్కడ మంచి చెడ్డ తెలిసినా కొంతమంది చెడ్డదారిలో వెళ్ళడం రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే నాకు అంత సరిగా అనిపించదు. అక్కడ ఇక్కడ తిరగాలి. దేశం కోసం తిరిగితే నచ్చుతుందేమో, కానీ ఊరికే నేను ఉన్న కాడనే మామూలుగా అటు ఇటు తిరుగుతాను. ఇప్పుడైతే చాలా చక్కగా ఇప్పుడు పిల్లలు కూడా రావడం జరిగింది అక్కడ జెండా ఎగిరేయడానికి. ఇక మనల్ని చూస్తూ వింటూ ఇక్కడ మనుషులు ఉన్నారు కింద, మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. చూడండి మున్సిపాలిటీ, పాత మున్సిపాలిటీ. ఇక్కడ పిఎస్ అంటే పోలింగ్ సంబంధించిన స్టేషన్ కూడా ఉంది ఇక్కడనే మున్సిపాలిటీలో. అటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది. ఇప్పుడైతే ఇలా ఉంది. ఇక్కడ మొత్తం రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నామని